guys, welcome back to my channel Diksha's BTech Life. So ఈరోజు వీడియోలో మనమైతే హాస్టల్ బుకింగ్ ఉంది కదా, రేపు August 5th మీకు ఫ్రెషర్స్కి 2026 బ్యాచ్ వాళ్ళకి. సో ఇప్పుడు ఈ డేట్స్ ఎప్పుడు అంటే గర్ల్స్కి ఎప్పుడు హాస్టల్ బుకింగ్ ఓపెన్ అయ్యేది పోర్టల్, అంటే బాయ్స్కి ఎప్పుడు ఏ టైంకి ఓపెన్ చేస్తున్నారు, అండ్ ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది ఈ ఇయర్కి 2026 బ్యాచ్ వాళ్ళకి. అంటే హాస్టల్ ఫీజు అంటే ఎట్లా, ఇక్కడ మెస్ ఫీజు ప్లస్ హాస్టల్ అకామిడేషన్, మీ రూమ్ షేరింగ్ని బట్టి ప్రైస్ అనేది మారిపోతూ ఉండేది కదా. సో ఈ రెండు కలిపి హాస్టల్ ఫీజు అని చెప్పి అంటారు. సో ఎంత ఉన్నాయి, ఏ షేరింగ్కి ఎంత కాస్ట్ అయితే ఉంది, మెస్ ఎంత పడుతుంది, మెస్కి అందరికీ ఒకే ఫీ కదా. సో మెస్ ఫీ ఎంత ఉంది, అండ్ అకామిడేషన్ ఒక్కొక్క రూమ్ టైప్ని బట్టి ఫీ వేరీ అయిపోయింది. సో ఒక్కొక్క షేరింగ్కి ఎంత ఉంది అని చెప్పి వీడియోలో చూద్దాము. అండ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి, హాస్టల్ వాళ్ళకి కాకుండా అండ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కూడా, బస్సు వచ్చే వాళ్ళకి కూడా రేపే అనమాట ట్రాన్స్పోర్ట్ బుకింగ్ కూడా, అది ఏ టైంకి. సో డీటెయిల్స్ అన్నిటి గురించి వీడియోలో అయితే మాట్లాడుకుందాము. సో ఫస్ట్ అయితే హాస్టల్ బుకింగ్ గురించి మాట్లాడుకుంటే, రేపు August 5th మీకు ఫ్రెషర్స్కి, గర్ల్స్కి అయితే 10 o'clock అని చెప్పారు, మార్నింగ్ 10 AM ఓపెన్ అవుతుంది పోర్టల్ అనేది మీకు. బాయ్స్కి వచ్చేసరికి 12 AM ఓపెన్ అవుతుంది, అంటే ఆఫ్టర్నూన్ 12 AM అయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పోర్టల్ అనేది ఆ టైంకి ఓపెన్ అయిపోయింది. వాళ్ళు చెప్పిన టైంకి 10 అంటే 10, 12 అంటే 12. సో మీకు ఆల్రెడీ మెయిల్స్ వచ్చే ఉంటాయి దీని గురించి, మీకు షేరింగ్ ఎంత, షేరింగ్ ఫీ స్ట్రక్చరు, హాస్టల్ ఫీ స్ట్రక్చరు, ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి అసలు. సో ఇవన్నీ 4 షేరింగ్, 6 షేరింగ్, 2 షేరింగ్, 3 షేరింగ్. సో వీటి గురించి ఏసీయా, నాన్ ఏసీయా, బంకరా, నాన్ బంకరా, సో ఇవన్నిటి గురించి ఆల్రెడీ మెయిల్ వచ్చే ఉండిద్ది. అండ్ నా ప్రీవియస్ వీడియో హాస్టల్ రూమ్ టైప్స్ ఎలా ఉంటాయి, 2 షేరింగ్ ఎలా ఉండిద్ది, 3 షేరింగ్ ఎలా ఉండిద్ది, 4 షేరింగ్ చూపించాను. అండ్ 5, 6 షేరింగ్ అనేది మా అప్పుడు అంటే ఇప్పుడు 3rd year కదా నేను. సో మాకైతే ఏం లేదనమాట 5, 6 షేరింగ్ అనేది గర్ల్స్కి ఇచ్చినట్టు, 8 షేరింగ్, 10 షేరింగ్ అనేది గర్ల్స్కి అయితే ఇవ్వలేదు మా అప్పుడు. ఇప్పుడేమన్నా కొత్తగా అపార్ట్మెంట్స్, కొత్త హాస్టల్స్ కడుతున్నారు, మరి వాటిల్లో ఈ అపార్ట్మెంట్స్ టైప్ కడుతున్నారు అనమాట, కొంచెం బాల్కనీ ఇచ్చేసి. అది ఎట్లా కడుతున్నారంటే, ఇప్పుడు న్యూ హాస్టల్స్ కట్టే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇంకా కొన్ని ఫ్లోర్స్. సో వాటిని కూడా ఇప్పుడు వచ్చే ఫ్రెషర్స్కి ఇస్తున్నారు అనమాట. అపార్ట్మెంట్స్ టైప్ కట్టి బంకరే అపార్ట్మెంట్స్లో బట్ అంటే 2 షేరింగ్ అపార్ట్మెంట్ బంకర్ రూమ్. సో అట్లా మా అప్పుడు ఇలా లేవు, ఇప్పుడే కొత్తగా. సో మాకు పర్మిషన్ కూడా లేదు అసలు ఆ బ్లాక్కి వెళ్ళి, ఎందుకంటే కన్స్ట్రక్షన్లో ఉండిద్ది. అండ్ అసలు ఎవరు లేరు కదా, గర్ల్స్ ఎవరు ఉండట్లేదు ఇంకా. సో ఫ్రెషర్స్కి ఇస్తున్నారు కాబట్టి మాకైతే పర్మిషన్ అనేది లేదు. నేను అసలు వెళ్ళి బ్లాగ్ తీయడానికి 2 షేరింగ్ అపార్ట్మెంట్ బంకర్ రూమ్స్ ఎలా ఉంటాయి అని చెప్పి నేను పెట్టినప్పుడు, నా ఛానల్ ఆల్రెడీ హాస్టల్ రూమ్ టైప్స్ ఎలా ఉంటాయి అని చెప్పి 2, 3, 4 షేరింగ్, నాన్ ఏసీ, ఏసీవి, బంకర్ విత్ నాన్ బంకర్ కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. నా ఛానల్లో ఉన్నాయి అవి. 1.5 year బ్యాక్ నేను చేశాను. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, హాస్టల్ రూమ్ టైప్స్ ఇన్ SRM AP అని చెప్పి నా ఛానల్లోనే ఉంది. సో ఇప్పుడు నేను ఆల్రెడీ టైమింగ్స్ చెప్పేశాను. గర్ల్స్కి 10 o'clock అని మార్నింగ్, బాయ్స్కి 12 o'clock ఓపెన్ అవుతుంది పోర్టల్ అనేది హాస్టల్ బుకింగ్కి. సో మీరు ఓపెన్ అయిన వెంటనే ఇమీడియట్గా ఓపెన్ చేసేయండి. 10 కన్నా ముందు 5 minutes ముందే లాగిన్ అయిపోయి ఉండేసి ల్యాప్టాప్లో ఓపెన్ చేయండి మోస్ట్లీ. సో ఫోన్లో సర్వర్ లేక మీకు 10:30 దాకా కూడా ఓపెన్ అవ్వకపోవచ్చు. సో ల్యాప్టాప్లో ఓపెన్ చేసి పెట్టుకోండి, లేకపోతే ఓకే నో ప్రాబ్లం ఫోన్లో ఓపెన్ చేసామని, అంతేగాని ల్యాప్టాప్లో అని చెప్పి భయపడిపోకండి. సో ఫోన్లో కానీ ముందే ఓపెన్ చేయండి. 10 అన్నారు అంటే మీకు గర్ల్స్కి 10కి టైమింగ్ ఇచ్చారు హాస్టల్ బుకింగ్ అంటే, ఖచ్చితంగా 10 కల్లా మీరు ఓపెన్ అయిపోయి ఉండాలి. సో కొంచెంసేపు చాలామంది ఒకేసారి ఫ్రెషర్స్ అందరూ హాస్టల్ బుకింగ్ చేసుకోవాలి కాబట్టి అందరూ ఓపెన్ చేస్తారు, గర్ల్స్ అందరూ. కాబట్టి మీకు డిలే అయ్యిద్ది, సర్వర్ నాట్ ఫౌండ్, సో ఇట్లా చాలానే వస్తాయి అనమాట. సో కొంచెంసేపు వెయిట్ చేయండి, మళ్ళీ బ్యాక్కి వెళ్ళి లాగిన్ అవ్వి కొంచెంసేపు చూడండి కొంచెంసేపు. సో ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి, ట్రాన్సాక్షన్ త్వరగా అయితే చూసుకోండి. సో అప్పుడే మీకు కావాల్సిన రూమ్ వచ్చింది, ఎందుకంటే ఏసీ రూమ్స్ చాలా ఫాస్ట్గా ఫిల్ అయిపోతాయి. దట్టు బంకర్ ఏసీ అనేది చాలా ఫాస్ట్గా ఫిల్ అవుతాయి. బంకర్ నాన్ ఏసీ ఏమో చాలా రూమ్సే ఇంకా ఉండిపోతాయి కూడా. బంకర్ నాన్ ఏసీకి మనకు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది లాస్ట్ వరకు 30 minutes అయిపోయినా హాస్టల్ బుకింగ్ ఓపెన్ చేసి ఇంకా బంకర్ నాన్ ఏసీ రూమ్స్ చూపిస్తూనే ఉండిద్ది. అదే బంకర్ ఏసీ రూమ్స్ ఫస్ట్ 10 minutesలోనే మొత్తం అయిపోతాయి. సో మీకు ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో ముందే డిసైడ్ అయిపోయి ఉండండి. అంటే ఒక 2 ప్రిఫరెన్సెస్ పెట్టుకోండి. ఫస్ట్ ఈ రూమ్ టైప్ పెట్టుకుంటాను, ఇది కనుక అయిపోతే అంటే ఆ రూమ్స్ అయిపోతే నెక్స్ట్ ఇంకో సెకండ్ ప్రిఫరెన్స్ చూసుకొని ముందే పెట్టుకోండి. ఎందుకంటే రేపు అప్పటికప్పుడు ఫీజ్ అంతా చూసుకొని, అంటే ఈ 2 ప్రిఫరెన్సెస్వి ఫీజ్ కూడా చెక్ చేసి పెట్టుకోండి. అంటే ఇది ఎంత పడుతుంది, నేను ఈ రూమ్ తీసుకున్నా,
నాన్ ఏసీయా, ఏసీయా అండ్ బంకరా, నాన్ బంకరా, ఏ షేరింగ్. సో, ఇవన్నీ ఒక క్లారిటీతో ఉండండి. అండ్ ఫీ కూడా సరిగ్గా చెక్ చేసుకోండి. సో, చెక్ చేసుకొని మనీ కూడా సరిగ్గా ఉంచుకోండి ఆ టైంకి కరెక్ట్‌గా. అప్పుడు ట్రాన్సాక్షన్ అవ్వకపోయినా, లేకపోతే లేట్ అయినా పేమెంట్ చేయటము, మీకు కావాల్సిన రూమ్ దొరకపోవచ్చు గదా! అంటే టైం ఎక్కువైపోయింది కాబట్టి. సో, ముందే చెక్ చేసి ఏ ఏ రూమ్ కావాలో పెట్టుకోండి. త్వరగా బుక్ చేసేసేయండి ఓపెన్ అయిన వెంటనే. స్ట్రక్చర్ అనేది ఇప్పుడు 20,000 15,000 పెంచారనమాట. 72 యాహ్! 15,000 పెంచారనమాట మెస్ ఫీస్. నేను చెప్పేది ఇది ఓన్లీ మెస్ ఫీస్ 15,000 పెంచారు. లాస్ట్ ఇయర్ మా అప్పుడు మేము ఫస్ట్ ఇయర్ పే చేసిన, సెకండ్ ఇయర్ పే చేసినప్పుడు కూడా మెస్ ఫీస్‌కి మేము 70,000నే పే చేసాం పర్ ఇయర్. ఇప్పుడు 85 చేశారు. అంటే 15,000 పెరిగిందనమాట ఓన్లీ మెస్ ఫీస్‌కి. అండ్ ఈ షేరింగ్ అనేది ఈ అకామిడేషన్ ఫీ అనేది మీ రూమ్ అకామిడేషన్ ఫీ అనేది డిపెండ్స్ ఆన్ యువర్ రూమ్ టైప్ అనమాట. మీది ఏ రూమ్ టైప్ తీసుకుంటున్నారో దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉండిద్ది. సో, కాబట్టి ఒకసారి ఫీ స్ట్రక్చర్ క్లియర్‌గా చూడాలి అంటే గూగుల్‌లోకెళ్ళి ఎస్ఆర్ఎంఏపీ హాస్టల్ ఫీ స్ట్రక్చర్ అని చెప్పి చెక్ చేయండి. సో, అక్కడ వెబ్‌సైట్ వచ్చిద్ది. ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళి మీకు కావాల్సిన షేరింగ్ రూమ్ ఉండిద్ది. దాని పక్కనే ఫీస్ కూడా ఉంటాయనమాట. మెస్ ఫీస్ ఎంత అండ్ అకామిడేషన్ ఫీ ఎంత, అంటే రూమ్ ఫీ ఎంత అండ్ ప్లస్ 10,000 డిపాజిట్ ఫీ అని చెప్పి సంథింగ్ ఉండిద్ది. అది ఏంటంటే అది ఫస్ట్ ఇయర్స్ అందరికీ కట్టించుకుంటారు. అది రేపు రిఫండ్ అవుతాయి అనుకుంటా 4th ఇయర్ అయిపోయిన తర్వాత. సో, అది ఫస్ట్ ఇయర్స్ అందరికీ 10,000 అనేది ప్లస్ కడతాము. ఆ సెకండ్, థర్డ్ ఇయర్స్‌కి అవసరం లేదు ఆ 10,000 కట్టేయటము. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ ఇయర్ 4 షేరింగ్, బంకర్, నాన్ ఏసీ రూమ్ 140 ఉంది. లాండ్రీతో కలిపి. లాండ్రీతో యాడ్ చేసి ఇప్పుడు మీకేంటంటే ఆహ్, 10,000 డిపాజిట్ ఫీ అని చెప్పా గదా! ఫస్ట్ ఇయర్స్ ఓన్లీ కడతారు. అది రిఫండ్ అయిద్ది 4th ఇయర్‌లో అని చెప్పి. సో, ఆ ఫీస్‌తో యాడ్ అయితే మీకు 150 కట్టాలనమాట. ఒకవేళ మీరు గనక 4 షేరింగ్, బంకర్, నాన్ ఏసీ రూమ్ గనక ఈ ఇయర్ తీసుకోవాలి అనుకుంటే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్స్‌కి ఫీస్ చేంజెస్ అయ్యి హాస్టల్ ఫీ స్ట్రక్చర్ తెలీదు. అప్పుడైతే నేను ఫస్ట్ ఇయర్‌లో పే చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇంక్రీజ్ అవ్వటము మెస్ ఫీస్ అయినా, ఏ ఫీస్ అయినా గానీ మళ్ళీ థర్డ్ ఇయర్‌కి ఇంక్రీజ్ చేశారు. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయరే ఇంక్రీజ్ చేస్తారా అనేది మనకు తెలీదు. ఈ ఇయర్‌కైతే అలా ఉన్నాయి ఫీజెస్. ఈ ఇయర్‌కి ఫీజు ఇలా నేను చెప్పినట్టు గూగుల్‌లోకెళ్ళి చెక్ చేసుకోండి. ఎస్ఆర్ఎంఏపీ హాస్టల్ ఫీ స్ట్రక్చర్ అని చెప్పి. ఒకసారి నేను గూడా చెప్తాను మీకు ఈ ఫీ స్ట్రక్చర్ ఎంతుందని జెప్పి. 2, 3, 4, 5, 6 అండ్ 8, 10 షేరింగ్ గూడా ఉంది అన్నా గదా! ఈ ఇయర్. ఈ ఇయర్ 8, 10 షేరింగ్ మరి గర్ల్స్‌కి కూడా ఇస్తున్నట్టున్నారు. అంత ఐడియా లేదు. మా అప్పుడైతే ఇలా 8, 10 షేరింగ్, 6 షేరింగ్ గూడా లేదు. 5 షేరింగ్ గూడా లేదు మా అప్పుడు. ఓన్లీ గర్ల్స్‌కే 2, 3, 4 షేరింగే ఉంది మా అప్పుడు. మరిప్పుడు అపార్ట్మెంట్స్ రూమ్స్ అంటున్నారు. బంకర్ అపార్ట్మెంట్ రూమ్స్ అంటున్నారు. సో, కొత్తగా ఉన్నాయి. అవి మాకసలు తెలీదు. అసలు ఆ బ్లాక్స్ ఎక్కడో గూడా మాకు తెలీదు. అంటే ఇక్కడ కడుతున్నారు, అక్కడ కడుతున్నారు అనుకోవటమే గానీ, మేము ఎళ్లి చూసింది లేదు. మాకు పర్మిషన్ లేదు. సో, అవి ఎట్లుంటాయి అనేది కూడా మాకు తెలీదు. వీడియో షూట్ చేయడానికి కూడా కుదరదనమాట. సో, అందుకనే నేను పెట్టలేదు నా ఛానెల్‌లో అపార్ట్మెంట్ బంకర్ రూమ్స్. మీరు చాలామంది అడిగారు. "అక్క అది పెట్టు అక్క యూజ్ అయిద్ది. రేపు హాస్టల్ బుకింగ్ ఉంది" అని చెప్పి. బట్ పర్మిషన్ లేదు కాబట్టి నేను పెట్టలేదు. సో, 2, 3, 4 అండ్ 5, 6, 8, 10 షేరింగ్ రూమ్ ఏసీ, నాన్ ఏసీ, బంకర్ ఉంటే బంకర్, నాన్ బంకర్ ఉంటే నాన్ బంకర్. ఫీ స్ట్రక్చర్ అలా ఉంది. అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్, 4 షేరింగ్ అపార్ట్మెంట్ ఏసీ, నాన్ ఏసీ ఆ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉందని నేను ఓవరాల్‌గా చెప్పేస్తాను ఫాస్ట్‌గా. మీరు చూడాలి అంటే చెప్పినట్టు ఇందాక గూగుల్‌లోకెళ్ళి చూసుకోండి. జస్ట్ నేను ఫాస్ట్‌గా చెప్తాను మీకు. 2 షేరింగ్ ఏసీ. ఏసీ ఏమో 2,25,000 ఉంది. లాండ్రీతో యాడ్ చేయకుండా. లాండ్రీ ఇప్పుడు ఎంతుంది అంటే 4,8 ఉందనమాట. అంటే 4,800 ఉంది లాండ్రీ. ఈ ఇయర్ ఉంది. ఈ ప్రైస్ అనేది. సో, యాడ్ చేయకుండా 4,800 యాడ్ చేయకుండా నేను ఇప్పుడు ఫీ స్ట్రక్చర్ అనేది చెప్తున్నాను మీకు. మెస్ కలిపి అండ్ అకామిడేషన్ ఫీ కలిపి అండ్ 10,000 డిపాజిట్ చేయాలన్నా కదా! ఈ అన్నిటి 3 యాడ్ చేసి వచ్చిన ఫీ అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. దీంతో పాటు లాండ్రీ కావాలి అంటే లాండ్రీ ఆప్ట్ చేసుకుంటే 4,800 కూడా పెట్టుకోవచ్చు. లాండ్రీ వద్దు అనుకుంటే 4,800 తీసేస్తే ఈ ప్రైసెస్ అనమాట. ఇప్పుడు నేను చెప్పే ప్రైసెస్. సో, 2 షేరింగ్ నాన్ ఏసీ 1,85,000 ఉంది. అండ్ 2 షేరింగ్ అపార్ట్మెంట్ ఏసీ ఇవన్నీ కొత్తగా వచ్చినాయి ఇప్పుడు. ఈ అపార్ట్మెంట్ 2 షేరింగ్ అపార్ట్మెంట్ ఏసీ అని చెప్పి. సో, మా అప్పుడైతే లేవు. 2 షేరింగ్ అపార్ట్మెంట్ ఏసీ 2,20,000 అయితే ఉంది. అండ్ 3 షేరింగ్ అపార్ట్మెంట్ లేదు. 3 షేరింగ్ ఏసీ 2,10,000 ఉంది. అండ్ 3 షేరింగ్ నాన్ ఏసీ 1,75,000 ఉంది. అండ్ 4 షేరింగ్ నాన్ బంకర్ ఏసీ 2 లాక్స్ అనేది ఉందనమాట. 4 షేరింగ్
నాన్ బంకరే నాన్ ఏసీ రూమ్ 1,65,000 ఉంది. అండ్ 4 షేరింగ్ బంకర్ ఏసీ 1,65,000 ఇది కూడా. అండ్ 4 షేరింగ్ బంకర్ నాన్ ఏసీ 1,45,000. మీరు కనుక లాండ్రీ పే చేస్తే 1,50,000 అయింది. సో 8 షేరింగ్ ఏసీ 1,65,000, 8 షేరింగ్ నాన్ ఏసీ 1,30,000. సో 6 షేరింగ్ ఏసీ 1,80,000, 6 షేరింగ్ నాన్ ఏసీ 1,45,000. సో 4 షేరింగ్‌లోనే అపార్ట్మెంట్ బంకర్ ఏసీ 1,60,000 అయితే ఉంది. సో లాండ్రీ అయితే 4,800. మెస్ ఫీ అయితే 85,000. ఇది కామన్ ఎవరికైనా ఏ షేరింగ్ అయినా. సో ఇలా ఉన్నాయన్నమాట ఫీజెస్ అనేవి. 10 షేరింగ్ ఏసీ 1,45,000 అండ్ 10 షేరింగ్ నాన్ ఏసీ 1,25,000. సో ఈ ఫీజెస్ అనేవి నేను ఫాస్ట్‌గా అయితే చెప్పేసాను. ఒకసారి క్లారిటీ రావాలి అంటే కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా క్లారిటీ రావాలి అంటే గూగుల్‌లోకెళ్ళి చెక్ చేసుకోండి. సో అక్కడ సేమ్ ఇవే ప్రైసెస్ షేరింగ్ ఏస్తాడు. మెస్ ఫీజు, అకామిడేషన్ ఫీ, 10,000 డిపాజిట్. సో అంతా క్లియర్‌గా ఒక ఫార్మాట్ ఉండిద్దనమాట. సో అది చూస్తే మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోద్ది. అక్కడే కింద రాస్తాడనమాట లాండ్రీ ఫీ కూడా 4,800 అని ఆ వెబ్‌సైట్‌లోనే. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ట్రాన్స్‌పోర్ట్ ఫీ గురించి వచ్చేస్తే ట్రాన్స్‌పోర్ట్ బుకింగ్ అనేది బాయ్స్‌కైనా, గర్ల్స్‌కైనా 11కి ఓపెన్ చేస్తున్నారు. ఆగస్ట్ 5థే. ఇందాక హాస్టల్ గురించి కదా! హాస్టల్ గర్ల్స్ 10కి, హాస్టల్ బాయ్స్ 12కి అని చెప్పా కదా! ఇప్పుడు ట్రాన్స్‌పోర్ట్ గర్ల్స్‌కైనా, బాయ్స్‌కైనా ట్రాన్స్‌పోర్ట్ బుకింగ్ అనేది 11కి ఓపెన్ చేస్తున్నారనమాట. సో వీళ్ళకి కూడా ఎగ్జాక్ట్‌గా 11కి ఓపెన్ అయిద్ది. ఈ ట్రాన్స్‌పోర్ట్ ఫీస్ ఎట్లున్నాయి అంటే 1-30 కిలోమీటర్స్ ఉన్న వాళ్ళకి 68,000 ఉందనమాట ఫీ. 31 కిలోమీటర్స్ టు 60 కిలోమీటర్స్ ఉన్న వాళ్ళకి 72,000 ఉంది ఫీ. అండ్ 61 కిలోమీటర్స్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి 75,000 అయితే ఉందనమాట ఫీ. సో ఎవరైనా కానీ ఫాస్ట్‌గా బుక్ చేసేసుకోండి. పోర్టల్ ఇప్పుడు 10కి మీకు హాస్టల్ బుకింగ్ అంటే ఫాస్ట్‌గా అప్పటికల్లా పోర్టల్ ఓపెన్ చేసేసి మీకు నచ్చిన షేరింగ్ ఏదైతే అనుకున్నారో అది సెలెక్ట్ చేసేసుకొని లాండ్రీ కావాలి అంటే లాండ్రీ ఎస్ అని పెట్టుకోవటం, లేకపోతే నో అని పెట్టేసుకొని ఎంతైతే అమౌంట్ అది డిస్ప్లే చేసిద్దనమాట. ఆ అమౌంట్ చెక్ చేసేసుకొని కరెక్టా కాదా మీరు అనుకున్న దానికి ఇది అని చెప్పి చెక్ చేసుకొని మీరైతే ట్రాన్సాక్షన్ చేసేయండి. ఇదంతా ఆన్లైన్ ట్రాన్సాక్షనే. పేమెంట్ అనేది హాస్టల్ బుకింగ్ అయినా, మీరు అకాడమిక్ ఫీజు కట్టాలన్నా ఏదైనా ఆన్లైనే. ఆఫ్లైన్ పేమెంట్ అనేది ఏమి ఉండదు హాస్టల్కైనా దేనికైనా. సో కాబట్టి ఓపెన్ అయిన వెంటనే బుక్ చేసేసుకోండి, లేట్ చేయొద్దు. తర్వాత అక్క రూమ్స్ అయిపోయినాయి, మళ్ళీ సెకండ్ ఫేజ్ హాస్టల్ బుకింగ్ ఉండొచ్చు కొన్ని సార్లు. కానీ ఉన్నా కానీ ఏసీ రూమ్స్ దొరకడం కష్టం అనమాట. సో ఏసీ కావాలి అంటే త్వరగా బుక్ చేసుకోవటమే బెస్ట్. తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా నాకు ఏసీ కావాలి సార్, నాన్ ఏసీ వచ్చింది సార్, సెకండ్ ఫేజ్లో కూడా రూమ్స్ లేవు సార్, ఏసీ రూమ్స్ అంటే సరే చూద్దామమ్మా నెక్స్ట్ మంత్లో పెట్టిద్దాము అంటే మీరు ఫీ కట్టారు అనుకో, నాన్ ఏసీ రూమ్స్కి అయినా కానీ మీరు 20K ఎక్స్ట్రా కట్టారనుకో, అంటే ఏసీ రూమ్ కావాలి అంటే నాన్ ఏసీ రూమ్కి ఏసీ రూమ్కి డిఫరెన్స్ 20K కడితే మీకు ఏసీ పెట్టేస్తారనమాట. ఒకవేళ నాన్ ఏసీ వచ్చినా కానీ మీరు ఆ ఎండకి ఉండలేకపోతున్నాను అంటే మీ రూమ్మేట్స్ కూడా ఒప్పుకున్నారు అంటే ఆ నలుగురికి ఓకే అంటే మీకు 20K ఒక్కొక్కరు కడితే మీకు ఏసీ అనేది పెట్టేస్తారు. బట్ ఏసీ పెడతానికి టైం పట్టిద్ది. సో ఇవన్నీ ఇంకా 1 మంత్ పట్టిద్ది. అప్పుడు ఇట్లా అయింది కాబట్టి ఏసీ కావాలంటే ముందే పెట్టేసుకోవడం బెటర్. వీళ్ళని అడిగి మళ్ళీ వాళ్ళు పెట్టేసరికి టైం బట్టి మళ్ళీ మీరు వాళ్ళ చుట్టూ తిరగటము ఇట్లా చాలా గోల్ ఉండిద్దనమాట. కాబట్టి ముందే ఫాస్ట్‌గా బుక్ చేసుకోవడం అనేది బెటర్ అనమాట. సో ఓవరాల్ హాస్టల్ బుకింగ్ డేట్ ఆగస్ట్ 5th అండ్ టైమింగ్స్ అండ్ మీకు ఫీ స్ట్రక్చర్ ఎలా చెక్ చేసుకోవాలి అండ్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది చెప్పానమాట మీకు. సో నా ఛానల్‌లో ఆల్రెడీ హాస్టల్ గురించి వీడియోస్ ఉన్నాయి. అవి వెళ్ళి చెక్ చేసేసండి. అండ్ యూనివర్సిటీ వీడియోస్ మీకు ఏది యూస్ఫుల్ అనిపించినా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో మీకు ఎస్ఆర్ఎం గురించి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అండ్ నేను ఇంకేమైనా మిస్ చేశాను ఎస్ఆర్ఎం గురించి చెప్పటం, సో నాకు మర్చిపోయి ఉంటా కదా. సో ఒకసారి మీకు నన్ను కమెంట్ చేస్తే, మీరు నాకు కమెంట్ చేస్తే నేను ఆ కమెంట్ చూసి ఓకే ఇది చేయొచ్చు అనుకుంటే నేనైతే చేస్తాను. సో ఒకవేళ మీకేమైనా వీడియోస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ చేయండి. నేను మోస్ట్లీ పాసిబుల్ అయితే ఫ్రెండ్స్‌ని అడిగైనా కానీ ఎట్లా ఏంటి అని చెప్పి మీకు రిప్లై పెడతాను. సో లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.